ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని రాజబొల్లారం 6వ వార్డు అభ్యర్థి సుగుణ రమేష్, రాజబొల్లారం తాండా 4వ వార్డు అభ్యర్థి లీలా చందర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని మల్లారెడ్డి కోరారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, మోసపూరిత కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మళ్లీ మోసపోవద్దని, కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రతి గ్రామాల్లో తన సొంత నిధులతో రోడ్లు, గుడులు కట్టించారని, అదే నమ్మకంతో మీకు సేవ చేస్తానని తెలిపారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని తాండావాసులు ఇది గుర్తు పెట్టుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి 3 చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. రాజబొల్లారం తాండాలోని అసైన్ భూములను గ్రామ ఖండం భూములుగా మార్చే బాధ్యత నాదే అని మల్లారెడ్డి తాండా వాసులకు హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ నిలబెట్టాము. ఏది ఏమైనా ఫస్ట్ టైం గ్రామాలన్నీ కూడా మున్సిపాలిటీలు అయినాయి. మున్సిపాలిటీలు అయినందుకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా, ఎందుకంటే రెండేళ్లతోటి బాధ భరించలేక, కాంగ్రెస్ పరిపాలనలో బాధ భరించలేక మాకు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కావాలి, మళ్ళీ కేసీఆర్ పరిపాలనే కావాలి, మా మున్సిపాలిటీలు అందరూ కూడా బీఆర్ఎస్ కౌన్సిలరే గెలవాలని చెప్పి ప్రజలందరూ కూడా, ఎందుకంటే వాళ్ళకి గొప్ప అవకాశం వచ్చింది. ప్రజలకు 2 ఏళ్ల సంది మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మర్చిపోయి ప్రభుత్వం వచ్చినందుకు బాధలే బాధలు. ఎందుకంటే అంతకుముందు బంగారం లెక్క కరెంట్ ఉంటుండే, బంగారం లెక్క దినం తప్పి దినం నీళ్ళు వస్తుండే. ఇప్పుడు వారానికి ఒకసారి కూడా నీళ్ళు వస్తలేవు. చూసేటోడే లేవు, అధికారులు కూడా ఎవరు పనే చేస్తలేరు. కరెంటు కూడా 24 గంటల కరెంటు అప్పుడు వస్తుండే, ఇప్పుడు కరెంటు కూడా వస్తలేదు. అన్ని ప్రాబ్లమ్సే అయినాయి కాంగ్రెస్ వచ్చింది. దేశంలో మొత్తం తుడుచుకుపోయింది కాంగ్రెస్. ఈడ కూడా ఏదో ఆ గ్రామాలలో మర్చిపోయి వేసినందుకు వచ్చినందుకు మనకు పెద్ద శాపం అయిపోయింది కాంగ్రెస్. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా మళ్ళీ మన కేసీఆర్ కావాలి, మనకు అట్లనే కేసీఆర్ ప్రభుత్వం అయితేనే మాకు బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా ఘోరంగా, ప్రతి ఒక్కరు కూడా మేము వాలంటరీగా, మాకు ఇప్పుడు ప్రజలు కూడా ఎక్కడ చూసినా మంచి ఆదరణ వస్తుంది. మాకు 3 మున్సిపాలిటీలలో 68 కౌన్సిలర్ల భారీ మెజార్టీతో గెలిస్తే అవకాశం కనిపిస్తుంది. నాకే ఇంత పొద్దున చూడు, అక్కలు చెల్లెళ్ళు పిల్లల్ని స్కూల్ పంపించగానే ఇక్కడ వస్తున్నారు. మాకు బీఆర్ఎస్ కావాలి, మళ్ళీ మాకు కేసీఆర్ కావాలని చెప్పి మా సుగుణమ్మను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం.